హాయ్ గైస్, వెల్కమ్ టు వసిపిట్ట కబుర్లు. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళామని. బొటానికల్ గార్డెన్స్కి చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర అయితే పార్కింగ్ అయితే లేదు. సో మేమైతే బొటానికల్ గార్డెన్స్ దగ్గరే పట్టేసాం మా కార్ని పార్కింగ్. చాలా బాగుంది, బొటానికల్ గార్డెన్ బాగుంది, ఇట్స్ గుడ్. అండ్ మేమైతే లైక్ ఇట్స్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, విత్ ఇన్ 5 minutesలో వెళ్ళిపోయాం. మేము కార్ ఇక్కడ పెట్టేసి వచ్చేసాము చాక్లెట్ ఫ్యాక్టరీకి. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడైతే ఐడల్స్ చేశారు, చాక్లెట్వి, కోకోది ఒక ఐడల్, ఒక ఫెరీ ఒక ఐడల్, అలా. అండ్ ఎక్కువగా మనం అబ్జర్వ్ ఎక్కడ చేస్తున్నామంటే, మనము ఇప్పుడు బిల్డింగ్స్ చూస్తాం కదా, వాటికి కంపల్సరీగా ఒక ట్రంక్ ఉండి కోకోస్ ఉంటాయి. కోకో ట్రీస్ లాగా టైప్ చేశారు. అండ్ ఇదైతే మనము చాక్లెట్స్ అనమాట. డార్క్ చాక్లెట్స్ బాగాలేదు, నాకు నచ్చలేదు. కొన్ని చాక్లెట్స్ బాగున్నాయి, కొన్ని చాక్లెట్స్ బాగాలేదు. కొన్నిసార్లు నాకు తెవలింది, కొన్ని చాక్లెట్స్ ఏమో తెవలేదు. సో మీకు అక్కడ చాక్లెట్ ఇంకా పింక్ కనిపించింది కదా, పింక్ కలర్, అది అయితే 20 రూపీస్. నేను ట్రై చేశాను, ఓకే ఇట్స్ గుడ్, నాకు అంత నచ్చలేదు. మనము 20 నుంచి 20 రూపీస్ నుంచి చాక్లెట్స్ 60-70 డిపెండ్స్ ఆన్ ద చాక్లెట్ అనమాట. అండ్ మనం ప్యూర్ కోకో కాబట్టి కొద్దిగా ఎక్కువ రేట్ అనమాట. మనం నార్మల్ ఏమైనా తింటాం మంచి వీటికి ఇంకా డబల్ రేట్ అనమాట, ఎందుకంటే ప్యూర్ కోకోతో చేశారు కాబట్టి. ఎక్కువగా ఇక్కడ డార్క్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, మనము ఎక్కువ చాక్లెట్స్ తినకూడదు, ఎందుకంటే మనకి క్యావిటీస్ అయితే వస్తాయి. సో క్యావిటీస్ వల్ల మనం చాలా సఫర్ అవుతాము. పిల్లలు అస్సలు తినకండి, నేను కూడా ఈవెన్ తినలేదు. లైక్ కొన్ని చాక్లెట్స్ తినకుండా ఉండలేము కదా, సాటిస్ఫై అవ్వము. చిన్నపిల్లలు అయితే చాక్లెట్ పిచ్చి ఉంటాయి, చాక్లెట్స్ ఎవరికైతే బాగా ఇష్టం ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఇక్కడ రండి. బట్ నాకు అంతేం అనిపించలేదు. చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే అంత పెద్ద ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీలో ఎలా చేస్తారు అనుకుంటాం, బట్ చాలా టైనీగా ఉంది. టైనీ ఫ్యాక్టరీ అంటే మనం ఏమనుకుంటాము, చాక్లెట్స్ ఎలా చేస్తారు అని. చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఇక్కడ ఏం చేశారు, చాక్లెట్స్ మొత్తం మనకి చూస్తున్నట్టు కొనుక్కోవచ్చు మన చాక్లెట్స్. నాకైతే చాలా బాగుంది. ఇక్కడైతే మన పిల్లలు ఆడుకుంటాం కదా, జైన్ వీల్స్ అవన్నీ మొత్తం పార్క్స్ కూడా ఉన్నాయి. అక్కడ వేరే మనం మళ్ళీ దానికి పే చేయాలి. అండ్ ఇక్కడైతే ఫెరీ చాక్లెట్స్ పట్టుకుంది, నేనైతే చాక్లెట్స్ తీసుకుంటున్నా, దొంగతనం చాక్లెట్స్ తీసేసుకుంటున్నాను. అండ్ మనం ఇలా లైన్గా స్ట్రైట్కి వెళ్తుంటే మన పక్కన చిన్నపిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి. వాటికి ఎక్స్ట్రా ఫీజ్ అనమాట, మళ్ళీ పే చేయాలి మనీకి. నేను లైక్ ఇట్స్ గుడ్, చాలా కలర్ఫుల్గా అయితే ఉంది మొత్తము, చాలా బ్రైట్గా ఉంది ఐస్కి మొత్తము. అండ్ మధ్యలో ఆ ఐడల్స్ కూడా ఉన్నాయి, అంటే హ్యాండ్ క్రాఫ్ట్ కూడా ఉన్నాయి, హ్యాండ్ క్రాఫ్ట్ డాల్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఏం బై చేయలేదు, ఎందుకంటే మేము జస్ట్ చాక్లెట్కి తీసుకున్నాం, చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాం, సో చాక్లెటే తీసుకోవాలి. ఇక్కడైతే మనము మెయిన్ థింగ్ ఏంటిదంటే, సర్ప్రైజ్ పార్ట్, మనం టికెట్ వస్తుంది, ఆ టికెట్ దగ్గర మనకి ఫ్రీ చాక్లెట్ వస్తుంది. టికెట్ దగ్గర కాదు, వేరే లోపలికి వచ్చేసిన తర్వాత ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ దగ్గర ఫ్రీ చాక్లెట్ అని ఇస్తారు. అది అరకు వ్యాలీ స్పెషల్ చాక్లెట్ అనమాట, చాలా బాగుంది. మాకైతే 2 చాక్లెట్స్ అయితే వచ్చాయి, 3 చాక్లెట్స్ అయితే వచ్చాయి. సో మేమైతే షేర్ చేసుకుని తినేసాము. ఈ చాక్లెట్ బాగానే ఉంది, బట్ మేము కొనుక్కున్నాం కదా, కొన్ని చాక్లెట్స్ మేము కొనుక్కున్నాము, అవి అస్సలు బాగా టేస్ట్ బాగా, వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చేసాయి. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా ఉంటుంది, మనం ఎలా లైక్ వాళ్ళు ఎలా చేస్తారు, కోకోని ప్లక్ చేస్తారు కదా అవన్నీ. సో నేను ఒకసారి కోకో తోటలకు వెళ్ళాను, మా ఊర్లోనే ఉంటాయి, చాలా బాగుంది. అది స్మెల్ చూస్తే ఎంత బాగుందో, సూపర్ ఉంది. కోకో పౌడర్ ఉంటాయి కదా, అవి స్మెల్ చూస్తే బాగుంటాయి, కానీ టేస్ట్ చేస్తే బాగోవు కదా, బాగోదు. సో మనం చాక్లెట్స్ బాగున్నాయి, కొన్ని తెవలే, కొన్ని లైక్
నో నాట్ గుడ్, కొన్ని గుడ్, లైక్ ఇట్స్ గుడ్. అంటే చాక్లెట్ ఫ్యాక్టరీలో అసలు ఏం లేవు, జస్ట్ చాక్లెట్సే ఉన్నాయి అండ్ ఐడల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఫ్యాక్టరీలో ఏమేమి పని చేస్తాము, లైక్ హౌ విల్ గెట్ చాక్లెట్ అలా మొత్తం ఉంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా ఉన్నాయి. ఇలా చేస్తాము, లైక్ విల్ ప్లక్ సమ్ ఆఫ్ ఇట్, విల్ క్రష్ ఇట్, మనం ఎండ పెడతాం కోకో సీడ్స్ని అండ్ గ్రైండ్ చేస్తాము. అలా ఇంకా నేను అదైతే విన్నాను, కోకో తీస్తారంట, కోకో తీసి దాని సీడ్స్ ఎండపెట్టేసి అండ్ దాని తర్వాత నుంచి నాకు ఏం అర్థం కాలేదు, పిక్టోగ్రాఫ్ లాగా ఇచ్చారు మొత్తము. ఇట్స్ లైక్ మొత్తం అండర్స్టాండ్ చేసుకో. అక్కడైతే దంచుతున్నారు కోకో సీడ్స్ని. మేమైతే ఇక్కడ డాన్స్ చేసాము, మీకు తెలుసు కదా, షార్ట్లో చూసారు కదా మీరు, చిన్ని గుండెలు చిన్ని అసలు. సో బాగుంది. మనమైతే హ్యాంగింగ్గా ఉన్నాయి కోకోస్, వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, కోకో ట్రీస్ ఉన్నాయి కదా, కోకో హ్యాంగ్ చేశారు. గుడ్, ఇట్స్ లైక్ సూపర్గా ఉంది. మన రెయిన్ కోట్స్ ఇంకా అంబ్రెల్లాస్ అయితే క్యారీ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇదైతే చాక్లెట్ హౌస్ అనమాట, డార్క్ చాక్లెట్ హౌస్ అనమాట. ఇలా నిర్మించే జస్ట్ ఒక థీమ్ లాగా చేయడానికి, ఒక చాక్లెట్ కింద పడినట్టు ఐస్ క్రీమ్స్లో పడతాయి కదా, దాని చాక్లెట్వి మెల్ట్ అవుతాయి కదా, సో అలా మెల్ట్ అయినట్టయితే పెట్టారు. బాగుంది. అండ్ ఇది కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయాలి. ఇది కూడా ఒక బాగుంది. వనాయి షాట్స్కి దగ్గరలోనే ఉంటుంది ఇది కూడా. అండ్ బొటానికల్ గార్డెన్కి అయితే ఎంత దగ్గర అంటే అంత దగ్గర అనమాట. సో మనకి పార్కింగ్ ఉండకపోతే బొటానికల్ గార్డెన్లో అయితే పెట్టచ్చు. బాగుంది. నేనైతే కొన్ని లీవ్స్ ప్లగ్ చేసుకొని ఇలా పడేసుకుంటాను ఆ మీదనే. సో ఐ రిమెంబర్ దిస్ డే, ఇట్స్ గుడ్. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.